జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నీటి పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మండిపడ్డారు. దీనికి బీజేపీ మంత్రులు మోదీ ప్రధాన బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్ కేంద్రంగా అనేకసార్లు నీట్ లీకేజీ దందాలకు పాల్పడుతున్నారని, దీని వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో విద్యార్థులకు చదువులకు విలువలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎంతో కఠోర శ్రమతో ప్రిపేర్ అయ్యారని, వారి ఆశలు అడియాసలు చేస్తున్నారని మండిపడ్డారు. కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు రాజస్థాన్ కేంద్రంగా ఇప్పటికీ ఇదే లాస్ట్ ఇయర్ కూడా నీట్ ఎగ్జామ్ కు ఇవాళ లీకేజీకి పాల్పడినా కూడా ఇవాళ ఎన్టీఏని పూర్తిగా ప్రక్షాళన చేయకుండా విద్యార్థుల జీవితాలతోనే ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చెలగాట మారుతుందనడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మేము కోరుతా ఉన్నాం. నీట్ లీకేజీ వెనక కేంద్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది. దీని వెనక ఉన్నటువంటి అనేక అక్రమార్కులు లక్షల కోట్ల రూపాయల దండుకొని ఇవాళ అనేక మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతా ఉన్నారు. ఇవాళ 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాలి, అమిత్ షా గారు సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నీట్ లీకేజీ వ్యవహారం బయటపడేంత వరకు 22 లక్షల మంది యువత పక్షాన, విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన పోరాడుతా ఉంది. పదే పదే లీకేజీలకు పాల్పడుతున్నా ఎందుకు ఈ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తా ఉంది? ఎందుకు ఒక అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహణలో ఎందుకు విఫలమవుతుందని నరేంద్ర మోడీ గారు చెప్పాలి. అందరికీ నమస్కారం.